హాయ్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. సియుఈటి యూజీ గైడెన్స్లో భాగంగా ఈరోజు మనం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటామండి. ఈ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, మనం సియుఈటి ద్వారా ఏ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎలాంటి సబ్జెక్ట్స్ మనం రాసి ఉండాలి అనే డీటెయిల్స్ని మరియు ఫీ స్ట్రక్చర్ని కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందడం వల్ల ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అలానే ఈ సంవత్సరం సియుఈటి 2027 అంటే నెక్స్ట్ ఇయర్ సియుఈటికి మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా లేదా మీ పిల్లలు ఎవరైనా అటెండ్ అవుతుంటే మనం ఒక ఆన్లైన్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తున్నామండి వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా. మన తేజ్ అకాడమీ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయండి. మొబైల్లో ప్లే స్టోర్ నుంచి తేజ్ అకాడమీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో సియుఈటి 2027 ఆన్లైన్ బ్యాచ్ అనేది అవైలబుల్ ఉంటుంది. అది జూలై 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ 20 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఎంపీసీ బైపీసీ చదువుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. చాలా ఏదైనా క్వైరీస్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. దానివల్ల ఎన్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే మన గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో అప్డేట్స్ కోసం, రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. ఈరోజు మనం తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ చూస్తే, సో ఇప్పుడు మన వెబ్సైట్ ఇది తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్ అండి. ఇప్పుడు ప్రజెంట్ పీజీ ఎగ్జామ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. యూజీ ఎగ్జామ్ కౌన్సిలింగ్ అనేది షార్ట్లీ ఓపెన్ అవుతుందని వేశారండి. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, త్వరలో వస్తుంది. అప్డేట్స్ కోసం మన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. వీళ్ళు ఇక్కడ వెరీ క్లియర్గా యూజీ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ యూజీ ప్రోగ్రామ్ ఇలా కాలమ్స్ ఇచ్చారండి. మనం ఇప్పుడు యూజీ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. డిగ్రీ కోర్సెస్ ఏమేమి ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. సో వాళ్ళ యొక్క యూజీ ప్రోగ్రామ్ బ్రౌషర్ ఇదండి. ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి టోటల్గా మీరు చూసినట్లయితే ఒక 15, 17, 19, 20, 23, 24, 25 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. 25 ప్రోగ్రామ్స్ వాళ్ళు సియుఈటి ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 25 ప్రోగ్రామ్స్లో మీ సబ్జెక్ట్ కాంబినేషన్ బట్టి ఎలాంటి ప్రోగ్రామ్స్ జాయిన్ అవ్వచ్చో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ కేటగిరీలో 4 years బీఎస్సీ హానర్స్ అండ్ రీసెర్చ్ కెమిస్ట్రీ ఉందండి. 4 years కోర్సు బీఎస్సీ హానర్స్ అండ్ రీసెర్చ్ కెమిస్ట్రీ. ఎవరైతే కెమిస్ట్రీ సబ్జెక్ట్లో బాగా పట్టు సాధించాలి, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది మంచి కోర్స్ అండి. ఇందులో జాయిన్ అవ్వాలంటే మీరు 12th క్లాస్లో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళైతే. అలానే ఓబీసీ అయితే 55% ఉందండి ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% పర్సంటేజ్ 12th క్లాస్లో వచ్చి ఉండాలి. దాంతో పాటుగా సియుఈటి ఎగ్జామ్లో మీరు ఎలాంటి సబ్జెక్ట్స్ రాసి ఉండాలంటే కెమిస్ట్రీ ఖచ్చితంగా రాసి ఉండాలి, ఫిజిక్స్ ఖచ్చితంగా రాసి ఉండాలి, థర్డ్ సబ్జెక్ట్గా మ్యాథ్ కానీ బయాలజీ కానీ 3 సబ్జెక్ట్స్ కంపల్సరీ అండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్ మరియు మ్యాథ్ ఆర్ బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ రాసి ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది ఈ 3 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది నాకు కాల్ చేస్తుంటారు. వాళ్ళు టోటల్ స్కోర్, సార్ మా పాపకి లేదా బాబుకి 200/200 వచ్చిందండి, లేదా 300 వచ్చిందండి, ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది. అలా కన్సిడర్ చేయరండి. ఏ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మీ టోటల్ స్కోర్ని కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళు ఒక్కొక్క కోర్సుకి ఒక కోర్స్ జాయిన్ అవ్వడానికి స్పెసిఫిక్గా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. సో మనము కంప్లీట్ రిజల్ట్ స్కోర్ చూస్తే కానీ ఒక ఐడియా వచ్చి చెప్పలేం, డైరెక్ట్గా చెప్పడం అనేది కష్టమవుతుంది. అలానే 4 years బీఎస్సీ బయోటెక్నాలజీ ఉందండి. సో బయోటెక్నాలజీ చేయాలనుకున్న వాళ్ళు సియుఈటిలో బయాలజీ మరియు కెమిస్ట్రీ ఖచ్చితంగా రాసి ఉండాలి. సో బయాలజీ మరియు కెమిస్ట్రీ సియుఈటి స్కోర్ మీద మీకు సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 12th క్లాస్ కాంబినేషన్ అనేది సేమ్ ఉందండి. అలానే 3 years బీఎస్సీ రీసెర్చ్ మ్యాథమెటిక్స్. సో కెమిస్ట్రీ అయిపోయింది, ఇప్పుడు మ్యాథమెటిక్స్ కనుక చూసినట్లయితే సేమ్
12th క్లాస్ కాంబినేషన్ అనేది సేమ్ ఉందండి. 60% జనరల్ కేటగిరీకి, 55 అనేది రిజర్వేషన్స్కి. సియూఈటీలో మ్యాథ్ మరియు ఫిజిక్స్ అటెండ్ అయి ఉండాలి. సో ఎవరైతే మ్యాథ్ మరియు ఫిజిక్స్ అటెండ్ అయి ఉంటారో వాళ్ళు 4 years మ్యాథమెటిక్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అలానే 4 years ఫిజిక్స్ కోర్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ 3 రకాల సబ్జెక్ట్స్ని అటెండ్ అయి ఉండాలి. ఫిజిక్స్కి ఇక్కడ ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటేనే సరిపోదండి, మ్యాథ్ కూడా ఖచ్చితంగా అటెండ్ అయి ఉండాలి. సో అందువల్ల మీరు చాలామంది కాల్ చేసినప్పుడు సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, మా వానికి వస్తుందా రాదా, మా పాపకు వస్తుందా రాదా అంటే నేనే కాదండి ఎవరు చెప్పలేరు. ఈవెన్ ఎట్ ప్రజెంట్ భగవంతుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఎంతమంది ఆ కోర్స్కి అప్లై చేస్తారు, వాళ్ళలో ఎంతమందికి ఈ సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి. చాలామంది అప్లై చేస్తారండి. ఇప్పుడు మీరు అందరూ ఎలాగైతే సియూఈటీ ఎగ్జామ్ని ఏమీ తెలియకుండా ఎగ్జామ్ అప్లై చేసి అటెండ్ అయ్యారో అలానే ఇప్పుడు యూనివర్సిటీకి కూడా అప్లై అవుతారండి. ఎవరో ఒకరు యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. సో దానివల్ల మీరు అప్లికేషన్ వేస్తుంటారు. కానీ నిజంగా ఆ సబ్జెక్ట్కి ఏం కాంబినేషన్స్ కావాలి, ఆ కాంబినేషన్స్ మనం అటెండ్ అయ్యామా లేదా, ఆ క్వాలిఫికేషన్ మనకు ఉందా లేదా అని చూసి వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందువలన ఈ కట్ ఆఫ్ స్కోర్స్ అనేవి చెప్పడం చాలా కష్టం అండి. BA 4 years ఎకనామిక్స్ కోర్స్ ఉందండి. 4 years BA ఎకనామిక్స్. ఇందుకు ఎకనామిక్స్ మరియు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ని వాళ్ళు సియూఈటీలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ చూస్తే మ్యూజిక్ కోర్స్ అండి. దీనికి ఇంగ్లీష్ లేదా తమిళ్ లేదా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి తీసుకుంటున్నారు. అలానే జియాలజీ 4 years జియాలజీ కోర్సు, ఫిజిక్స్, మ్యాథ్ మరియు కెమిస్ట్రీ తీసుకుంటున్నారు. ఇదే పాండిచేరి యూనివర్సిటీలో అయితే ఈ సబ్జెక్ట్ కాంబినేషన్ వేరుందండి. సో హిస్టరీ చూస్తే హిస్టరీ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ తీసుకుంటున్నారు. అలానే ఎపిడెమాలజీ అండ్ పబ్లిక్ హెల్త్ మెడికల్ సెక్టర్ అండి. ఎపిడెమాలజీ అండ్ పబ్లిక్ సెక్టర్లో ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ మరియు జిఏటి. సో ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క స్కోర్ని కన్సిడర్ చేస్తున్నారు. 4 years BSc స్టాటిస్టిక్స్. ఇక్కడ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ని మేజర్గా కోర్ మ్యాథమెటిక్స్ని తీసుకుంటున్నారు. సో అది ఒకటే సబ్జెక్ట్ అండి, మ్యాథమెటిక్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనేది. ఒక్క మ్యాథమెటిక్స్ అప్లై చేసుంటే ఈ ఎగ్జామ్కి, ఈ కోర్స్కి మనము అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతుంది. అలానే కామర్స్ చూడండి. 4 years BSc బీకామ్ కామర్స్. ఇది జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ రూపంలో తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ కామర్స్ సబ్జెక్ట్స్ చేయాలనుకుంటుంటారో వాళ్ళు జిఏటి నుంచి ఈ కోర్సు జాయిన్ అవ్వచ్చు. BSc మైక్రోబయాలజీ, అందుకు బయాలజీ మరియు కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ని సియూఈటీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీ అందరికి ఇష్టమైన కోర్స్ అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇందులో జాయిన్ అవ్వాలంటే మ్యాథ్, ఫిజిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ ఆర్ కెమిస్ట్రీ. అంటే మ్యాథ్ అండ్ ఫిజిక్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. అది కాకుండా 3వ సబ్జెక్ట్ ఏంటి, కెమిస్ట్రీ అవ్వచ్చు లేదా కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు. ఇలా 3 సబ్జెక్ట్స్ రాసుంటేనే మీరు తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ని అప్లై చేయగలరు. BSc జియోగ్రఫీ అండి. ఇది జియోగ్రఫీ మరియు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా తీసుకుంటున్నారు. BSc హానర్స్ అప్లైడ్ సైకాలజీ, అగైన్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సేమ్ ఇంగ్లీష్ అండ్ జిఏటి. మాస్ కమ్యూనికేషన్ వచ్చేసి మాస్ మీడియా అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. BBA మేనేజ్మెంట్ వచ్చేసి బిజినెస్ స్టడీస్ మరియు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి తీసుకుంటున్నారు. 2 సబ్జెక్ట్స్ ఉండాలండి. 4 year BBA టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. టూరిజం అండ్ హాస్పిటాలిటీ నాలెడ్జ్ ఆ సబ్జెక్ట్ని అటెండ్ అయ్యి ఉండాలి మరియు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా రాసి ఉండాలి. BSW సోషల్ వర్క్, బ్యాచులర్ సోషల్ వర్క్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి తీసుకుంటున్నారు. అలానే చూస్తే BA తమిళ్ మరియు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. 4 year BSc టెక్స్టైల్ అండ్ ఫ్యాషన్. ఇక్కడ నుంచి 22nd నుంచి ఆల్మోస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండి. టెక్స్టైల్ అండ్ ఫ్యాషన్ ఇది జిఏటి నుంచి తీసుకుంటున్నారు. ఎవరికైతే టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటుందో వారు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాసుంటే ఈ కోర్స్ని జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ టెక్నికల్ టెక్స్టైల్స్, ఇది కూడా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచే. BBA ఇది కూడా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి తీసుకుంటున్నారు. BSc టెక్స్టైల్ అండ్ అపియరల్ డిజైన్, ఇది కూడా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచే తీసుకుంటున్నారండి. సో ఓవరాల్గా మీరు చూస్తే ఈ కింద ఉన్న 4 కోర్సెస్ స్టార్ మార్క్స్, యాస్టరిక్ ఉన్న మార్క్స్ ఇవి చూస్తే ఇవి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్ మేనేజ్మెంట్ కోయంబత్తూర్ సెంటర్లో ఈ 4 కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. మిగతావన్నీ కూడా
తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో అవైలబుల్ ఉంటాయి. సో చాలా క్లియర్గా మొత్తంగా మీకు 25 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ 25 కోర్సెస్కి మీరు చాలా క్లియర్గా బ్రౌషర్ చూసుకొని అప్లై చేసుకోవచ్చండి. ఇక మనం తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ కోర్సెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇంతవరకు మనం చూసిన యూనివర్సిటీస్ అన్నిటికన్నా కూడా ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువ ఉందండి. హెచ్సియు తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత అలాగే తక్కువ ఫీ స్ట్రక్చర్ ఉండే యూనివర్సిటీ ఇది. మీరు గమనించినట్లయితే బీఎస్సీ జియోగ్రఫీ, జియాలజీ, ఎపిడమాలజీ, పబ్లిక్ హెల్త్, మైక్రోబయాలజీ లాంటి అన్ని కోర్సెస్కి కూడా ఒక సంవత్సరానికి ఎంత అవుతుందండి? 18,420, 18,420. ఇది హాస్టల్ ఫీజు ఇంక్లూడ్ లేదండి, ఓన్లీ యూనివర్సిటీ ఫీజు మాత్రమే. ఇంతవరకు మనం చేసిన అన్ని వీడియోస్లో అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో హెచ్సియు తర్వాత తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీ. అలానే ఐటెప్, ఇది ఎన్సిఈటి ఎగ్జామ్ నుంచి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎన్సిఈటి ఎగ్జామ్ నుంచి ఐటెప్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వాలి. వాళ్ళకు కూడా 14,720 ఉందండి. అలానే బీఎస్సీ అప్లైడ్ సైకాలజీ, బీకామ్ ఇలాంటి కోర్సెస్ ఇవి సియూఈటి నుంచి 15,720 ఉంది. బిఎస్డబ్ల్యూ మాస్ కమ్యూనికేషన్ ఎక్సెట్రా దీనికి 19,020 రూపాయలు ఉంది. బీఏ కోర్సెస్కి 14,720, బీబీఏకి 19,720, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి మాత్రమే, ఇంజనీరింగ్ కోర్సుకు మాత్రమే 51,520. అది కూడా అదర్ యూనివర్సిటీస్తో పోల్చి చూస్తే ఇక్కడ ఇంజనీరింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు డెఫినెట్లీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్ని ఫాలో అయ్యి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసేటప్పుడు ఒకసారి ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్ కాంబినేషన్స్ అన్నీ చూసుకొని కరెక్ట్గా అప్లై చేయండి. మీకు అప్లై చేయడం రావట్లేదు, స్పెషల్ మెంటర్షిప్ కావాలంటే ఖచ్చితంగా మన నెంబర్స్కి కనెక్ట్ అవ్వండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. సో you can take their help. Thank you. All the best.